హాయ్ హలో వెల్కమ్ టు ఆ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం వినబోయే కథ చెలి నివసమై పార్ట్ 3. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? తన పేరు చెప్పి నీ పేరేంటి అని అడిగాడు అర్హన్. త్రిలోచన. అర్హన్ మరోసారి అడగడంతో చెప్పింది ఆమె. త్రిలోచన? లోచన. రైట్, నేను నిన్ను లోచన అని పిలుస్తాను, ఓకేనా అన్నాడు నవ్వుతూ. నాట్ ఓకే, నన్ను త్రిలోచన అని పిలవండి, కోపంగా చూస్తూ అంది త్రిలోచన. అప్పటి వరకు తనకి భయపడుతూ బెదురుగా చూసిన ఆ కళ్ళు ఇప్పుడు తనని లోచన అనగానే కోపంగా చూడడంతో చిన్నగా నవ్వుకుంటూ నీ పూర్తి పేరు త్రిలోచన, అంత పెద్ద పేరు నేను పిలవలేను, అందుకే లోచన అని పిలుస్తాను అన్నాను. లేదు, నీకేదన్నా ముద్దు పేరు ఉంటే చెప్పు, దానితోనే పిలుస్తాను అన్నాడు అర్హన్ రిలాక్స్గా సీట్ వెనక్కి వాలి. వద్దు, నా పేరు త్రిలోచన, పార్వతీదేవి పేరు. పూర్తి పేరుతో పిలిస్తే ఆ అమ్మవారినే స్మరిస్తున్నట్లు ఉంటుంది. దానివల్ల నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నేను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాను. ఇంకా మీకు కూడా పుణ్యం వస్తుంది. అలా పేర్లు ముక్కలు ముక్కలు చేసి పిలవటం నాకు ఇష్టం ఉండదు. సూటిగా సుత్తి లేకుండా పూర్తి పేరుతో పిలువు అని చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పేసింది. నువ్వేం చదువుకున్నావు లోచన అని అడిగాడు. మొహం పక్కకి తిప్పుకుంది త్రిలోచన. ఏయ్, నిన్నే అడిగేది, నేను అడిగిన వెంటనే సమాధానం చెప్పు, లేకపోతే నాకు కోపం వస్తుంది అన్నాడు అర్హంత్. ముందు ఉన్న డ్రైవర్ మాత్రం ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అర్హంత్ ఎవరితో అయినా సరే చాలా తక్కువ మాట్లాడతాడు, కానీ దానికి భిన్నంగా ఇప్పుడు త్రిలోచనతో మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ ఎంతైనా భార్య కదా అని ఏం మాట్లాడకుండా అసలు పట్టించుకోనట్టే ఉన్నాడు. మీరు అడిగింది నన్నే అయితే పూర్తి పేరుతో పిలిచి అడగండి, లేదా అందరూ పిలిచినట్టు ఏమే వసేయి అని పిలవండి. ఇలా సగం సగం పేరుతో పిలవకండి అంది బింకంగా. హో, నాకు ఈ ఆప్షన్ కూడా ఉందా? అయితే చెప్పవే, ఏం చదువుకున్నావు నవ్వుతూ అడిగాడు అర్హన్. తన ప్రవర్తన తనకే వింతగా ఉంది. తను ఎప్పుడూ ఒక అమ్మాయితో అంత చనువుగా లేడు. తనకి తోడబుట్టిన వాళ్ళు లేరు. ఉన్న మరదలు నిహారికతో ఎప్పుడూ అంత చనువుగా ఉన్నది లేదు. తనకి అమ్మాయిలతో మాట్లాడటం కొత్త కాదు. బిజినెస్ సర్కిల్లో చదువుకునేటప్పుడు చాలామంది తనకి దగ్గరవ్వాలని చనువుగా మాట్లాడేవారు. కానీ అలా మీద మీద పడిపోతూ మాట్లాడుతుంటే తనకే చిరాగ్గా ఉండేది. పైగా నానమ్మ పెంపకం చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఒకవేళ తను ఎవరితో అయినా కాస్త చనువుగా మాట్లాడినా వాళ్ళ పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుండి వాళ్ళు మార్చిన బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ వరకు తన ముందు పెట్టేది. ఆ డీటెయిల్స్ చూశాక వాళ్ళ మొహం చూడాలన్నా చిరాకు వచ్చేది. అదంతా కూడా తన మంచి కోసమే అనుకునేవాడు. పైగా తనకి కూడా అమ్మాయిలు ప్రేమ అంటూ టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. స్వీటీ ప్రపోజ్ చేసినప్పుడు కూడా అదే సమాధానం చెప్పాడు. తన స్టడీస్ అయ్యి బిజినెస్లోకి దిగాక మరోసారి ప్రపోజ్ చేసింది స్వీటీ. అప్పుడు కూడా ఫ్యామిలీ ఒప్పుకుంటే పెళ్ళికి ఓకే అన్నాడు, కానీ లవ్ యాక్సెప్ట్ చేస్తున్నా అని కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నా అని కానీ చెప్పలేదు. కానీ ఇప్పుడు చాలా వింతగా ఉంది తనకి. తను త్రిలోచనకి అట్రాక్ట్ అయ్యాడు. దానికి కారణం ఆమె అందమా? ఆమె అసామాన్యమైన అందగత్తె, అది కాదనలేని నిజం. కానీ అంతకన్నా అందమైన వాళ్ళని, ఈవెన్ మోడ్రన్గా ఉన్న వాళ్ళని కూడా తను చూశాడు. కానీ వాళ్ళ మీద కలగని భావం త్రిలోచన మీద కలుగుతుంది. అది భార్య అన్న బంధం వల్ల, బహుశా అందుకేనేమో అనుకున్నాడు. నేను మా ఊళ్ళో ఉన్న కాలేజ్లో డిగ్రీ వరకు చదివాను. మా కాలేజ్ ఫస్ట్ కూడా నేను అని చెప్పింది త్రిలోచన. ఆమె మాటలకు తన ఆలోచన నుండి బయటకు వచ్చి, నిజమా, నువ్వు డిగ్రీ చదివావా అని అపనమ్మకంగా అడిగాడు. కావాలంటే మా ప్రిన్సిపల్ సార్ని కూడా అడుగు, నువ్వు బంగారు తల్లివిరా అని మెచ్చుకుంటాను నన్ను గొప్పగా చెప్పింది. మీ ఊరి పేరేంటి అని అడిగాడు అర్హన్. పార్వతీపురం, వెలిగిపోతున్న మొహంతో చెప్పింది. మీ ఊరంటే నీకు ఇష్టమా అని అడిగాడు ఆమె మోములో కనిపిస్తున్న సంతోషం చూసి.
మా ఊరన్నా, అక్కడ ఉన్న శివాలయం అన్నా, ఇంకా శివాలయంలో పనిచేసే రామయ్య తాతన్న, ఇంకా మా బాలు అన్న ఒక్కరేంటి, అందరూ ఇష్టమే కానీ అని ఆగిపోయింది. కానీ ఏంటి, ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు అర్హంత్ ఆమె ఏం చెప్తుందో అని తన వైపే తదేకంగా చూస్తూ. కానీ నేను వాళ్ళని చూసి చాలా రోజులైంది. వాళ్ళనే కాదు, ఇంకో మనిషిని చూసే చాలా రోజులయ్యింది. అప్పుడప్పుడు అమ్మమ్మనే నా దగ్గరకు వచ్చేది. నాకు కావలసినవి అన్నీ ఇచ్చేసి వెళ్ళేది. నన్ను బయటకు రావద్దు అని చెప్పి వెళ్ళేది. 2 పని వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు కూడా నాతో మాట్లాడరు. నా పనులు కూడా ఏమీ చెయ్యరు. నా పనులన్నీ నేనే చేసుకోవాలి. టకటక అన్నీ చెప్పేసింది. అమ్మమ్మ అంటే ఎవరు అని అడిగాడు అర్హంత్ ఆశ్చర్యంగా. అమ్మమ్మ అంటే ఇంతకు ముందు మీతో ఉంది కదా, తనే. మీరు నాని అని పిలిచారు కదా, అయినా చక్కగా నానమ్మ అని పిలవచ్చు కదా, నాని అని పిలవటం ఎందుకు అని అమాయకంగా అడిగింది. ఏంటి నాని నిన్ను బంధించిందా? కానీ ఎందుకు? అసలు నువ్వు ఎవరు అని అడిగాడు అర్హంత్. ఎందుకో నాకు తెలియదు, కానీ నేను బయటకు వస్తే ప్రమాదం అని చెప్పింది. రామయ్య తాతేమో ఆవిడ నీకు అమ్మమ్మ అవుతారు, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు, నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తారు, మీ అమ్మమ్మ ఎలా చెప్తే అలా నడుచుకో అన్నాడు. నన్ను చూసుకునే వాళ్ళు అమ్మమ్మ తీసుకురమ్మందని ఇక్కడికి తీసుకొచ్చారు. వచ్చాక ఇలా పట్టు చీర కట్టి ఒళ్ళంతా నగలు వేసేశారు. తెలుసా, ఇవన్నీ నాకు చాలా చిరాగ్గా ఉన్నాయి. వద్దంటే అమ్మమ్మ తిడుతుందని సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు నీ పెళ్ళి, సైలెంట్గా వచ్చి పీటల మీద కూర్చో, ఏమీ వాగకు అంది. అందుకే వచ్చి సైలెంట్గా కూర్చున్నాను అంది. మరి ఎందుకు ఏడ్చావు అని అడిగాడు అర్హంత్. నాకు మా రామయ్య తాత ఇంకా బాలు అన్నయ్య గుర్తొచ్చారు. వాళ్ళు మాత్రమే కాదు, ఊళ్ళో వాళ్ళు గుర్తొచ్చారు. మా ఊళ్ళో పెళ్ళిళ్ళు ఎంత బాగా జరుగుతాయో తెలుసా? శివాలయం అంతా అందంగా అలంకరిస్తారు. శివాలయానికి ఆనుకుని ఉన్న పందిట్లోనే ఊళ్ళో వాళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతాయి. అక్కడ పెళ్ళి జరిగితే వాళ్ళు 7 ఏళ్ళు 14 జన్మల్లోనూ ఆలుమగలుగానే పుడతారంట. అందుకే అందరూ అక్కడే పెళ్ళి చేసుకుంటారు. అప్పుడు ఎంత సందడిగా ఉంటుందో తెలుసా? కానీ నా పెళ్ళి అలా జరగలేదు కదా, అందుకే నాకు ఏడుపు వచ్చింది. ఇంకా మీరు అలా అరుస్తుంటే నాకు భయం వేసింది. అమ్మమ్మ అంటే నాకు ముందే భయం. ఇంకా మీరు కూడా అలా అరుస్తుంటే నాకు ఇంకా ఎక్కువ భయం వేసింది. కనురెపలు అల్లల్లార్పుతూ అమాయకంగా తను అప్పుడు ఎంత భయపడిందో మాటలతో పాటు తన కళ్ళతో కూడా చూపించింది. ఆ కళ్ళలో కనిపించిన అమాయకత్వంలో చిక్కుకుపోయాడు అర్హంత్. రెప్ప వేయకుండా చూస్తున్నాడు. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా అంది బెరుగ్గా చేతులు నలిపేసుకుంటూ. అడుగు అన్నాడు అర్హంత్. నాకు దాహంగా ఉంది, వాటర్ కావాలి. మీ ముందు వాటర్ బాటిల్ ఉంది కదా, నేను తీసుకొని తాగొచ్చా అని అడిగింది. బాటిల్ తీసి త్రిలోచన చేతిలో పెట్టాడు అర్హంత్. లోచన గురించి అప్పుడే ఒక ఐడియాకి రాకండి. తను ఎవరు ఏంటి అన్నది ముందు ముందు తెలుస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.